అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజువారీగా ఏ పని చేయాలన్నా ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. శుభం జరుగుతుందా? ఏది జరిగితే శుభం జరుగుతుంది? ఏది చేస్తే అశుభం జరుగుతుంది? అనేది చాలా చాలా డౌట్స్ ఉంటాయి, కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. కొన్ని పనులకి శుభం జరిగేలా కూడా కొన్ని ఆలోచనలు, కొన్ని వేస్ కూడా ఉంటాయి. ఈ దారిలో వెళ్ళాలి, ఇలా చేస్తే ఇలా మంచి జరుగుతుంది అని. సో రోజువారీ చేసే పనుల్లో కూడా శుభం, అశుభం లాంటివి కూడా చాలా ఉంటాయి. సో ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడదాం ఇవాళ. సో మనతో పాటు ఉన్నారు కేఎస్ఆర్ గారు. గురుగారు నమస్తే. గురుగారు, ఈ రోజుల్లో పెళ్ళైన స్త్రీలు అసలు గాజులు ధరించడంలో చాలా విఫలం అవుతున్నారు. ఎందుకంటే ఎవరు కూడా సక్రమంగా, ఒకప్పుడు చూసుకుంటే ఆడవాళ్ళు చేతి నిండా డజన్ గాజులు, అంటే ఒక చేయికి డజన్, ఇంకోటి చేయికి డజన్ గాజులు వేసుకునేవాళ్ళు. అసలు ఈ రోజుల్లో ఒక ఏదో బ్రాస్లెట్ అని, లేకపోతే ఒక చేయికి అయితే వాచ్లు పెట్టుకుంటున్నారు అందరూ. సో అలా జరుగుతూ ఉన్నాయి. సో నిజానికి పెళ్ళైన స్త్రీలు కూడా భర్తకి సంబంధించి ఆయన మంచిగా ఉండాలి అనేది తిలకం పెట్టుకోవడము, ఇక్కడ పైన కుంకుమ పెట్టుకోవడము, బొట్టు కింద కూడా మళ్ళీ కుంకుమ పెట్టుకోవడం అండ్ చేతి నిండా గాజులు వేసుకోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. మామూలుగా పురాతన కాలంలో అయితే అలా చూసేవాళ్ళము. ఈ రోజుల్లో అయితే చాలా తక్కువ మంది వేసుకుంటున్నారు. అసలు నిజానికి స్త్రీలు ఎన్ని గాజులు వేసుకుంటే భర్తకి మంచిదంటారు? రైట్. ఇది ఇక్కడ మీరు చెప్పినట్టుగా అంటే ఇప్పుడు కేవలం ఇది గాజులనే కాదు, నిజంగా కంటికి స్పష్టంగా కనిపించే బొట్టు పెట్టుకునే వాళ్ళు కూడా అరుదనే చెప్పాలి. సాధారణంగా వారు ఏవైతే వస్త్రాలు ధరిస్తూ ఉంటారు వాటికి అనుగుణంగా ఏవో చిన్న బొట్టు బిళ్ళలు తీసుకొచ్చి కొన్ని సందర్భాల్లో అవి ఏమంటాం చీమల కన్నా కూడా చిన్నవిగా ఉండి అసలు వాళ్ళు బొట్టెట్టుకున్నారా లేదో ఒక్కోసారి వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు కూడా మనకి ఒక్కోసారి అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఏంటంటే ఎప్పుడైనా సరే స్పష్టంగా కనపడే బొట్టు అనేది సరే. ఇప్పుడు ప్రస్తుతం మనం అడిగింది ఏదంటే గాజుల గురించి. కాబట్టి ఈ గాజులు అయినా సరే అంటే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే నిండుగా చేతికి గాజులు వేసుకున్నప్పుడు అది భర్త యొక్క సౌభాగ్యానికి దోహదపడటం అనేది జరుగుతుంది. అంటే భర్త సౌభాగ్యం అంటే కనుక కేవలం భర్త ఆయుష్ అనేది ఒకటే కాదు. ఇప్పుడంటే ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు, మగవాళ్ళు సంపాదిస్తున్నారు, చివరికి చదువుకునే విద్యార్థులు కూడా పార్ట్ టైంగా కూడా సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నారు. సో సంపాదన అనే దానికి ఇప్పుడు పెద్ద వీళ్ళు వాళ్ళు అనే వివక్ష అనేది ఏమీ లేదు. కానీ ఈ రోజుల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే, పూర్వకాలంలోకి వచ్చేప్పటికి ఏంటంటే భర్తే అన్ని రకాలుగా సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత అనేది ఆయన మీద ఎక్కువగా ఉంది. అందుకని ఇక్కడ ఏంటంటే భర్త యొక్క సంపాదన, ఆయన యొక్క శ్రేయస్సు బాగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం వృద్ధిలోకి వచ్చేది. పొరపాటుని యజమాని ఏదైనా సరే మూలపడితే కనుక ఇంకా వాళ్ళ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతూ ఉండేది. కనుక అలాంటి పరిస్థితులు రాకుండా భర్త ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండటం, భర్త ఆయుష్కారకుడై ఉండటం, తర్వాత ఈ రకంగా సంపదలు వృద్ధి చేసుకునే తత్వాన్ని కలిగి ఉండటం కోసం మనకి యొక్క పురాణాలు అయితేనేమి, వివిధ ధార్మిక గ్రంథాలు అయితేనేమి స్త్రీలు తప్పనిసరిగా ఆ రకంగా వేసుకోవాలి గాజులు. అంటే ఈ గాజుల్లో కూడా నిజానికి ఏంటంటే ఎరుపువి, ఆకుపచ్చ, అంటే మీరు రకరకాల రంగులు వేసుకున్నప్పటికీ కూడా అందులో ఖచ్చితంగా చక్కటి ఎరుపు రంగు గాజులు కానీ చక్కటి ఆకుపచ్చ రంగులు కానీ ఉండటం అనేది శ్రేష్టం. ఇవి భర్త సంపాదన ఇవ్వడానికి, భర్తకి ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఆయన ఆరోగ్యవంతంగా ఉండటానికి. అంటే ఎరుపు వల్ల ఏంటంటే భర్త ఆరోగ్యం బాగుండటం అనేది ఒకటి, తర్వాత ఆకస్మిక ప్రమాదాలు లోను కాకుండా అడ్డుకోవటం అనేది. ఏదైతే ఆకుపచ్చ రంగు అనేది ఏదైతే ఉంటుందో అది భర్త యొక్క అభివృద్ధికి, అంటే సంపదల పరంగా అయితేనేమి, తన యొక్క ఆర్థిక స్థితిగతుల వల్ల అయితేనేమి దాంట్లో బాగుండటం కోసం ఆకుపచ్చ. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఎన్ని గాజులు ఉండాలి అనేది కనుక లెక్క తీసుకుంటే కనుక సరి సంఖ్యలో వాటిని వేసుకోవాలంటే 4, 6, 8, 10 ఇలా సరి సంఖ్యలో. సో ఆ రకంగా వేసుకోవటం అనేది శ్రేయస్కరం. కనుక ఏదైనప్పటికీ కూడా కనీసం ఆ చేతికో 4, ఈ చేతికో 4, కనీసం అంతకంటే హీనంగా అంటే ఆ చేతికో 2 గాజులు, ఈ చేతికో 2 గాజులు వేసుకున్నట్టయితే కనుక అది చక్కటి ఇంటికి కూడా శుభాన్ని అందించడం అనేది అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం నా భర్తే సంపాదించగలేదు, నేను సంపాదిస్తున్నా కాబట్టి నేను ఒక గాజు వేసుకుంటే చాలు అనుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మనం వేసుకునే గాజుల వల్ల కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలా లేదా అనేది ఆమె నిర్ణయించుకోవటం అనేది జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఉన్న సంపద ఆవిరి కాకుండా మనకు ఉపయోగపడేలా ఉండాలి అంటే కనుక ఆడవాళ్ళకి
ఉన్న సంప్రదాయం ఏదైతే ఉంటుందో ఆడవాళ్ళు పాటించాలి, మగవారికి ఉన్న సంప్రదాయం ఏదైతే ఉంటుందో అది మగవాళ్ళు కూడా పాటించాలి. అంటే అన్నీ ఆడవాళ్ళకే చెప్పారు, మరి మగవాళ్ళకి ఏం లేవా, మగవాళ్ళు పాటించవలసిన అవసరం లేదా అంటే మగవాళ్ళు కూడా ఖచ్చితంగా పాటించాలి. సాధ్యమైనంత వరకు కూడా ఆడవాళ్ళకి కన్నీరు రాకుండా చూసుకోవటం అనేది మగవాడి బాధ్యత. కనుక ఏదైనప్పటికీ కూడా స్త్రీని గౌరవించడం అనేది కూడా మగవాడి బాధ్యత. కానీ మగవాడికి ఆ రకమైన గౌరవించాలి అనే భావన రావాలి అంటే కనుక ఆడవాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళ ఆచారాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని పాటించడం వల్ల కూడా ఇటు మగవాళ్ళు కూడా వాళ్ళని ఒక గౌరవమూర్తిగా చూడటం అనేది జరుగుతుంది. సో చూసారు కదా, రోజువారీగా చేసే శుభాలు అశుభాల గురించి. మంచి జరిగిన మంచి చేసే దాంట్లో కూడా ఎన్నో తీరులు ఉంటాయి. సో ఈరోజు రోజువారీగా చేసే పనుల్లో మంచి ఏది, చెడు ఏది, ఏ రోజు ఎలా చేయాలనేది చాలా చక్కగా చెప్పారు కేసీఆర్ గారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.